హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పాప గట్టిగా ఏడవడంతో అను అలాగే ఆర్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, ఏంటండి పాప ఏడుస్తుంటే కాసేపు ఆడించలేకపోయారా? పొద్దున్నుంచి పాపని నేనే చూసుకుంటున్నాను కదా అని అంటుంటే, అను పాపని ఆల్రెడీ నేను ఎత్తుకున్నాను, ఎంత ఆడించినా సరే తను ఏడుస్తూనే ఉంది, కానీ నువ్వు అదేమీ పట్టనట్టుగా ఇలా పని చేసుకుంటున్నావు అని అనడంతో ఇక అను, అయినా ఏంటి పాలు సరిపోలేదా? ఇందాక సరిగా పాలు తాగలేదు, ఇప్పుడే తనకి పాలు కలిపి తీసుకొస్తాను అని చెప్పి ఇక కిచెన్లోకి వెళ్ళి పాలని కలుపుతూ ఉంటుంది. ఇదంతా చూసిన దివ్య, అసలు ఆ పాల పొడి పాప తాగే పాలల్లో ఎందుకు కలపమన్నాడు బావా అని చెప్పి ఇక దివ్య అయితే మురళికి ఫోన్ చేస్తుంది. బావా, నువ్వు చెప్పినట్టుగానే నువ్విచ్చిన ఆ పౌడర్ని పాప తాగే పాలల్లో కలిపేశాను, అయినా ఆ పౌడర్ పాలల్లో ఎందుకు కలపమన్నావు అని అడగడంతో అట్నుంచి మురళి నవ్వుతూ, అది విషం కాబట్టి, అది తాగి ఆ పాప చస్తుంది కాబట్టి అని అనడంతో ఒక్కసారిగా దివ్య షాక్ అయిపోతూ, బావా ఏం మాట్లాడుతున్నావు? అది విషమా? పాపనెందుకు చంపుతున్నావు అని అంటుంటే ఇక మురళి గట్టిగా నవ్వుతూ, దివ్య, ఆ పాప ఎవరో కాదు, అరవింద కూతురు, అందుకే దాన్ని పైకి పంపించేద్దామని అని అంటుంటే, బావా నీకు తెలీదు బావా, ఆ పాప అరవిందక్క పాప కాదు, వాళ్ళు అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నారు అని ఇక దివ్య చెబుతుంటే, దివ్య మాటలకి ఇక మురళి నవ్వుతూ, చూడు దివ్య, ఆ పాప ఎవరైనా నాకు అనవసరం, కానీ ఆ పాప చచ్చిపోవాలి. ఆ పాపే కాదు, ఆ ఇంటికి వచ్చిన ఏ పాప అయినా సరే చచ్చిపోవాలి అని చెప్పి ఇక మురళి గట్టిగా మాట్లాడతాడు. బావా ఏం మాట్లాడుతున్నావు? నా చేతులతో ఒక పసిపాపని చచ్చేలా చేస్తున్నావు అని అంటుంటే, దివ్య ఏంటలా మాట్లాడుతున్నావు? నా మీద నీకు ప్రేమ లేదా? నాతో కలిసి సంతోషంగా ఉండాలని లేదా? ఏంటలా మాట్లాడుతున్నావు అని చెప్పి మురళి మాట్లాడుతుంటే, అది కాదు బావా, నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను, కానీ ఇలా కాదు. అయినా ఏదన్నా ఉంటే అరవింద్ అక్కతో మాట్లాడి నిజం తెలుసుకోవాలి, కానీ ఇలా అభం శుభం తెలియని పసిపిల్లని అని అంటుంటే, దివ్య ఏం మాట్లాడుతున్నావు? తను అరవింద కూతురేమో అని నాకు చిన్న అనుమానం, అందుకే ఇలా చేయమన్నాను. తనేమి ఇప్పుడు చచ్చిపోదులే, కేవలం స్పృహ కోల్పోతుంది, తర్వాత నిదానంగా మెలకులోకి వస్తుంది, నువ్వు కంగారు పడకు అని చెప్పి ఇక మురళి అయితే దివ్యకి చెప్పడంతో, దివ్య ఓ అలా అయితే పర్వాలేదు బావా అని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే అను పాలని తీసుకెళ్ళి పాపకి పడుతూ ఉంటుంది. పాప పాలు తాకకుండా ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అను పాపని చేతిలోకి తీసుకుని, ఐరా ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఆకలేస్తుంది అని చెప్పి పాలు కలిపాను, తాగమ్మా, తాగు అని అను పాలు పడుతూ ఉంటుంది. ఇక పాప నిదానంగా పాలు తాగుతుంది. ఇక్కడ చూస్తే యశోధర్ తన మనసులో ప్రేమని ఎలా అయినా సరే ఈరోజు పద్మావతికి చెప్పాలి అని చెప్పి పద్మావతి ఒంటరిగా దొరికితే బాగుండని ఇక పద్మావతి కోసం చూస్తూ ఉంటాడు. ఇంతలో సుగుణ వచ్చి, రే ముదురు బెండకాయ్, ఇక చాలు, నా వల్ల కాదు, పద్మావతి తప్ప ఈ ఫంక్షన్లో ఎవ్వరూ నాకు నచ్చట్లేదు, ముందు నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో చెప్పరా అని అడగడంతో, సుగుణ నీకు నచ్చని అమ్మాయిని నేనెలా ఇష్టపడతాను చెప్పు? నీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను, సరే ఈరోజు నీ కోడల్ని చూపిస్తాను అని చెప్పి ఇక సుగుణ కళ్ళు మూసి నిదానంగా ఒక అద్దం దగ్గరికి తీసుకొస్తాడు. అద్దంలో నుంచి పద్మావతి నవ్వుతూ కనిపిస్తుంది. ఒక్కసారిగా సుగుణ పద్మావతిని చూసి యశోధర్ వైపు చూసి, రే యశోధర్, ఏంట్రా నువ్వు పద్మావతిని చూపిస్తున్నావు అని అడగడంతో ఇక యశోధర్ నవ్వుతూ, అవును సుగుణ, తనే నీకు కాబోయే కోడలు, ఎలా ఉంది అని అడగడంతో, రే నువ్వు నాతో
జోక్ చేయట్లేదు కదా. ఇక్కడ అందరిలో పద్మావతి నచ్చిందన్నానని నువ్వు పద్మావతిని చూపించి నాతో నన్ను ఆట పట్టించట్లేదు కదా అని అంటుంటే, అయ్యో సుగుణ, నేను సీరియస్గానే చెప్తున్నాను. తనే నీ కోడలు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ నీకే అర్థం కాలేదు అని చెప్పి ఇక యశోధర్ సుగుణతో చెబుతూ పద్మావతిని చూపిస్తాడు. ఒక్కసారిగా సుగుణ పద్మావతి దగ్గరగా వెళ్తుంది. పద్మావతి అయితే సుగుణని చూస్తూ, మేడం ఏమైంది అలా చూస్తున్నారు, ఏమైనా కావాలా అని పద్మావతి అడగడంతో ఇక పద్మావతి మాటలకి సుగుణ, పద్మావతి, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి తన కళ్ళకు ఉన్న కాటుకని పద్మావతికి దిష్టి చుక్కగా పెడుతుంది. ఒక్కసారిగా పద్మావతి, ఏమైంది మేడంకి? ఇంతసేపు బాగానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి నా మీదెందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు అని చెప్పి పద్మావతి ఆశ్చర్యంగా ఇక సుగుణ వైపు చూస్తుంది. సుగుణ, సరేమ్మా, నువ్వు భోజనం చేసావా అని అడుగుతుంటే, తింటాను మేడం, స్టాఫ్ అంతా కలిసి కూర్చుంటాం అని చెప్పి ఇక సుగుణతో చెబుతూ ఉంటే, సుగుణ, మేడం ఏంటమ్మా, మేడం మేడం అని పిలువ, మాకు చక్కగా అత్తయ్య అని పిలు అని అనడంతో ఒక్కసారిగా పద్మావతి ఆశ్చర్యంగా సుగుణ వైపు చూస్తుంది. ఏంటి మేడం, ఏమంటున్నారు అని అడగడంతో ఇక వెంటనే అక్కడికి యశోధర్ వస్తాడు. సుగుణో, నువ్వు నా కొంప ముంచేలా ఉంది. అదేం లేదు పద్మావతి, అమ్మ నిన్ను ఆంటీ అని పిలవమంటున్నారు. అదే కదా సుగుణ నువ్వు చెప్తుంది. మేడం అంటుంటే అమ్మకి ఇబ్బందిగా అనిపిస్తుంది, దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత చేసావు, మా ఫ్యామిలీతో కలిసిపోయావు, ఆంటీ అనడంలో తప్పేముంది అని చెప్పి ఇక సుగుణ యశోధర్ సుగుణ అడగడంతో, సరే ఆంటీ అని చెప్పి పద్మావతి ఇబ్బందిగానే ఆంటీ అని పిలుస్తుంది. ఇంతలో విక్కీ పద్మావతి దగ్గరకు వచ్చి, పద్మావతి వెళ్ళి భోంచేద్దామా, ఆకలిగా ఉంది అని చెప్పి చాలా క్లోజ్గా అడుగుతుంటాడు. ఒక్కసారిగా ఇక దివాకర్ అయితే, విక్కీ నువ్వు పద్మావతిని పద్మావతి అని చెప్పి ఏకవచనంతో పిలుస్తున్నావు. తను నీ కొలిక్కే, కానీ ఆఫీస్లో తనకి బాస్ ఇచ్చే వాల్యూ తెలుసు కదా అని అంటుంటే, అయ్యో సారీ దివాకర్ గారు, మర్చిపోయాను, మీరున్నారని చూడలేదులే, పద్మావతి గారు వచ్చి భోంచేస్తారా అని ఇక విక్కీ పిలుస్తూ ఉంటే, ఇంతలో యశోధర్ అక్కడికి వచ్చి, విక్రమాదిత్య, పద్మావతి నేను కలిసి భోంచేస్తాం, నువ్వు వెళ్ళు అని చెప్పి విక్కీని పంపించేస్తుంటే ఒక్కసారిగా విక్కీ అలాగే పద్మావతి యశోధర్ వైపు చూస్తాడు. పద్మావతి కూడా విక్కీ అలా వెళ్ళిపోమని చెప్పడం తట్టుకోలేక బాధగా విక్కీ వైపు చూస్తుంది. ఇక యశోధర్ని, సార్ పర్వాలేదు సార్, నేను మన కొలీగ్స్తో తింటాను అని అంటుంటే, పద్మావతి నువ్వు మన ఫ్యామిలీతో తినాలి, నాతో రా అని చెప్పి ఇక అక్కడి నుంచి పద్మావతిని యశోధర్ తీసుకెళ్ళిపోతాడు. విక్కీకైతే ఏమీ అర్థం కాదు. ఇక పద్మావతి అయితే ఆశ్చర్యంగా యశోధర్ వైపు చూస్తుంది. ఇక పద్మావతిని బయట బాల్కనీలో తీసుకెళ్ళి, పద్మావతి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ సంతోషాన్ని ఎందుకో నీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం కూడా ఒకందుకు నువ్వేనేమో అని చెప్పి యశోధర్ మాట్లాడుతుంటే, యశోధర్ మాటలకి పద్మావతి ఆశ్చర్యంగా యశోధర్ వైపు చూస్తుంది. ఏంటి పద్మావతి, నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా నా మాటలకి? అవును, నువ్వు విన్నది నిజమే, ఇంత ఆనందం నీ వల్లే అని అడగడంతో పద్మావతి, నా వల్ల ఏంటి సార్, నాకు అర్థం కాలేదు అని అంటుంటే, అవును పద్మావతి, నువ్వు గనక నా సుగుణ డార్లింగ్ని కాపాడకపోతే ఈరోజు ఇంత సంతోషంగా ఈ పుట్టినరోజుని జరుపుకొని ఉండేవాడిని కాదేమో, ఇదంతా నీ వల్లే కదా అని చెప్పి ఇక యశోధర్ పద్మావతితో అంటుంటే, అవును సార్, ఏదో అలా జరిగిపోయింది సార్, నాకు ఆకలిగా ఉంది, పైగా చాలా టైం అయింది, ఇంటికి కూడా త్వరగా వెళ్ళాలి, నేను వెళ్తాను అని చెప్పి ఇక పద్మావతి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఆగు ఆగు పద్మావతి, ఈరోజు నీతో ఒక మాట చెప్పాలి, నా మనసులో మాటని ఈరోజు నీతో చెప్పే తీరాలి అని చెప్పి ఇక యశోధర్ మాట్లాడుతుంటే పద్మావతికి ఏమీ అర్థం కాదు.
అలాగే యశోధర్ పద్మావతిని అలా సింగిల్గా బయటికి తీసుకెళ్లి మాట్లాడడం విక్రమాదిత్యకి అస్సలు నచ్చదు. దూరం నుంచి చూస్తుంటాడే గాని అసలు వీడు పద్మావతితో ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి కోపంగా ఇక కొంచెం దగ్గరగా వెళ్ళి దొంగచాటుగా వింటూ ఉంటాడు. ఇంతలో దివాకర్ అక్కడికి వచ్చి, చూడు, పరాయి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఇలా దొంగచాటుగా వినడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. చూడు విక్రమాదిత్య, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు అని అంటుంటే, దివాకర్ గారు కాస్త సైలెంట్గా వెళ్తారా? పద్మావతిని దగ్గరుండి తీసుకురమ్మని వాళ్ళింట్లో వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పారు. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో, అందుకే తనని పిలుద్దామని వచ్చాను. బాస్ మాట్లాడుతుంటే ఇక వెళ్ళకూడదులే అని చెప్పి ఇక్కడే ఆగిపోయాను అని చెప్పి విక్కీ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఇక ఇక్కడ చూస్తే అను పాలు పట్టిన తర్వాత పాపని ఊయలలో వేస్తుంది. పాప పాలు తాగి నిద్రపోకుండా ఇంకాస్త గట్టిగా ఏడుస్తుంది. అనుకి అలాగే ఇక ఆర్యకి ఏమీ అర్థం కాదు. పాప అంత గట్టిగా ఏడవడం అను కాస్త భయపడుతుంది. ఏంటండి ఈరోజు ఐరా ఇలా ఏడుస్తుంది? తనకి ఏమైంది? కడుపులో నొప్పిగా ఉందా? నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అను కంగారు పడుతుంది. ఇక్కడ చూస్తే కుచల అయితే పాప ఏడుపుకి నిద్రపోకుండా ఇబ్బంది పడుతూ, అబ్బా ఇదొకత్తి, తెల్లవారులు ఏడుస్తూనే ఉంటుంది. కనీసం నిద్రపోవడం ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లేదు. ఏయ్ అను, ఆ పాపని ఎందుకలా ఏడిపిస్తున్నావు? నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, అనాథ పిల్లల్ని తీసుకొచ్చి ఇలా ఇంట్లో పెట్టి ఇదిగో కనీసం నిద్ర కూడా పోనివ్వట్లేదు అని అంటుంటే ఆ మాటలకి పక్కనే ఉన్న నారాయణ, కుచల ఏం మాట్లాడుతున్నావు? ఒకవేళ ఆ పాప నిజంగానే నీ కొడుక్కి పుట్టిన బిడ్డైతే ఇలాగే మాట్లాడతావా? చూడు, ఇంకొకసారి పాపని అనాథ అన్నావంటే నీ గొంతు పిసుకుతా అని చెప్పి ఇక నారాయణ కుచలని తిట్టి, అమ్మ అను, ఆర్య, పాపకేమన్నా కడుపులో నొప్పిగా ఉందేమో, ఒక్కసారి మన వీధి చివర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పడంతో ఇక అను ఆర్య ఇద్దరూ కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తారు. అక్కడ హాస్పిటల్లో పాపని చెకప్ చేసిన తర్వాత డాక్టర్, సార్ పాపకి ఏమైందో మాకు కూడా అర్థం కావట్లేదు, ఒక్కసారి స్కాన్ చేయాలి అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఇక అను ఆర్యకి భయంగా అనిపిస్తుంది. డాక్టర్, నా పాపకి ఏం కాదు కదా అని చెప్పి అను అడుగుతుంటే, చూడమ్మా, తనకి టెస్ట్ చేస్తేనే కదా తెలిసేది, కాసేపు మీరు ఓపిక పట్టండి, మమ్మల్ని ఇలా క్వశ్చన్లు అడిగి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి డాక్టర్ ఇక లోపలికి వెళ్తారు. ఇక్కడ చూస్తే యశోధర్, పద్మావతి, ఎన్ని రోజుల నుంచి నీతో ఒక నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు నా ఆఫీస్లోనే కాదు, నాతో పాటు జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండిపోతావా అని అడగడంతో ఒక్కసారిగా పద్మావతి, బాస్ ఏం మాట్లాడుతున్నారు, నేనెందుకు ఇక్కడ ఉంటాను అని అడగడంతో, అది ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నువ్వు ఈ ఇంటి కోడలిగా, నా జీవిత భాగస్వామిగా నాతో ఉండాలి కాబట్టి అని అడగడంతో ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పద్మావతి మౌనాన్ని చూస్తూ యశోధర్కి ఏమీ అర్థం కాదు. ఇక డాక్టర్ స్కానింగ్ చేసిన తర్వాత తనకి పాయిజన్ అయింది, తను తాగే పాలల్లో పాయిజన్ కలిసింది అని అనడంతో ఒక్కసారిగా పద్మావతి, అను ఆర్యలిద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి, తను తాగే పాలు పాయిజన్ అయినాయా? ఆ పాల పౌడరు పద్మావతినే కొనుక్కొచ్చింది. అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. నా కూతురు నా ఇంట్లో ఉండడం పద్మావతికి ఇష్టం లేదు. అందుకే నా నుంచి నా బిడ్డని వేరు చేయడానికి ఇంతకి తెగించింది. ఇదంతా పద్మావతి చేసిందే అని చెప్పి ఇక అను ఏడుస్తూ, డాక్టర్, నా బిడ్డని ఎలా అన్నా కాపాడండి, అవసరమైతే నా ప్రాణాలు పలంగా పెట్టైనా నా బిడ్డని కాపాడుకుంటాను అని చెప్పి ఇక అను అయితే డాక్టర్ దగ్గర బోరున ఏడుస్తుంది. ఇంతలో ఇంటికి వచ్చిన పద్మావతి, విక్కీ ఇద్దరు కూడా ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని కాస్త కంగారు పడుతూ నారాయణ్ని అడుగుతారు. నారాయణ జరిగిందంతా చెప్పడంతో పద్మావతి, విక్కీ పరుగున హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. హాస్పిటల్ దగ్గర పద్మావతిని చూసిన అను, వచ్చావా,
ర్- నువ్వు నువ్వు చేసిన పని వల్లే ఈరోజు నా బిడ్డ చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది అని చెప్పి అను ఇక పద్మావతిని చెడమడ తిడుతుంది. అప్పటికే పద్మావతి మనసు ముక్కలైపోయి ఉండడంతో అను మాటలకి పద్మావతి ఇంకాస్త కృంగిపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో పద్మావతికి విక్కీకి మధ్యలో దూరం పెరుగుతుందా, అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాప బ్రతుకుతుందా, ఇదంతా చేసింది దివ్య అన్న నిజం పద్మావతి బయట పెడుతుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.